ఇవాళ హనుమత్ జయంతి అండి. వైశాఖ బహుళ దశమి రోజు హనుమంతుడు పుట్టాడనమాట. ఇవాళ ఆంజనేయ స్వామి యొక్క దండకం కానీ, హనుమాన్ చాలీసా కానీ, సుందరకాండ కానీ పారాయణ చేసుకుంటే చాలా చాలా మంచిది. హనుమంతుడు తోక దగ్గర పార్వతి అంటే హనుమంతుడు శివుడి రూపం అనమాట, తోక అమ్మవారి రూపం అనమాట, శక్తి రూపం అనమాట. అందుకనే ఎక్కువగా హనుమంతుడి తోకకి పూజ చేస్తాం, అంటే అమ్మవారికి పూజ చేసినట్లు అనమాట. ఒక కథలో ఏంటంటే అమ్మవారే తోక రూపంలో వస్తానని చెప్తారనమాట. శివుడు నేను వెళ్తున్నాను, రాముడు అవతరించినప్పుడు అంటే అమ్మవారు నేను అప్పుడు ఆ శివుడు చెప్తాడనమాట, శక్తి రూపంలో నువ్వు తోకలో ఉండవు అని చెప్తాడు. అందుకని తోకకి ఎక్కువగా పూజ చేస్తారు. ఇవాళ కొంచెం చేసినానండి హనుమంతుడిది చాలా విశేష ఫలితం ఇస్తుంది. ఇవాళ నేను హనుమంతుడికి ఏంటంటే అప్పాలు నైవేద్యం, అప్పాలు చాలా బాగా, అందులో ఇవాళ మంగళవారం, దశమి, హనుమత్ జయంతి 3 కలిసి వచ్చాయన్నమాట. అందుకని అప్పాలు నైవేద్యం పెట్టాను. రేపు ఏకాదశి. హనుమంతుడు ఏంటంటే ఇవాళ సుందరకాండ పారాయణ చేయొచ్చు. ఆయన 12 నామాలు ఉన్నాయండి. హనుమాన్ అంజనా సూనో అని ఆ నామాలు 12 చేయొచ్చు. లేకపోతే హనుమాన్ చాలీసా చదువుకోవచ్చు అండి, లేకపోతే ఆంజనేయ దండకం చదువుకోవచ్చు, లేకపోతే శ్రీ హనుమాన్ జై హనుమాన్ జై జై హనుమాన్. ఇది కూడా చాలా విశేషమైన ఫలితం ఇస్తుందండి, తప్పకుండా చదువుకోవచ్చు. అప్పాలు కూడా నేను ఎట్లా చేశానంటే బియ్యం పిండి, కొంచెం గోధుమ పిండి, సూజీ రవ్వ, నెక్స్ట్ కొబ్బరి, బెల్లం ఇవి వేసి నేను చేశాను అనమాట అప్పాలు. ఎందుకంటే ఆంజనేయ స్వామికి అప్పాలు చాలా ఇష్టము. ఎక్కడైనా సరే అప్పాలు నైవేద్యం పెడుతుంది అంటారు. కాకపోతే ఏంటంటే మనం అప్పాలు నైవేద్యం పెట్టిన తర్వాత ఒక 12 విడిగా తీసి బ్రాహ్మడికి దానం ఇస్తే చాలా మంచిదన్నమాట. ఇదేంటంటే నేను ఒక బియ్యపిండి తీసుకున్నానండి. ఆ ఒక బియ్యపిండికి ఒక గ్లాసు నీళ్ళు పోసాను, ఒక గ్లాసు బెల్లం పోసాను. ఆ ఒక గ్లాసు బియ్యపిండిలోనే ఒక 2 స్పూన్లేమో గోధుమ పిండి కలిపాను, 2 స్పూన్లేమో సూజీ రవ్వ కలిపాను, ఒక 3 స్పూన్లేమో ఎండు కొబ్బరి కలిపానండి. ఎండు కొబ్బరి, కొంచెం పంచదార, ఏలక్కాయ మనం కనుక వేడి చేసుకుని కలుపుకుంటే ఏలక్కాయ వాసన బాగా పట్టి అప్పాలు చాలా బాగుంటాయి అన్నమాట. ఏమి ఏడిపించవండి, విడిపోవడం కానీ లేకపోతే లోపల నుంచి విచ్చుకుపోవడం కానీ అట్లా ఏం జరగదు, చాలా బాగా వస్తాయి అన్నమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు, పెద్ద కష్టం కాదు. ఏంటంటే ఒక గ్లాసు నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు మనం బెల్లం వేసేయాలి. ఫస్ట్ ఒక గ్లాసు బెల్లం వేయాలండి. బెల్లం బాగా కరిగిపోవాలి, పాకం ఏం రావక్కర్లేదు. నేను పిండి చేసేటప్పుడు వీడియో తీయలేదు, అందుకని నేను చెప్తున్నాను అనమాట. ఈజీ. నేను బెల్లం కరిగిపోయిన తర్వాత ఈ పిండి ఒక దాంట్లో పెట్టుకుంటాం కదా, బియ్యం పిండి, కొంచెం గోధుమ పిండి, సూజీ రవ్వ, కొబ్బరి కలిపింది, అది వేసి కలిపేసి చేసుకోవాలండి.